దేవుని స్తుతించలతకి మరో మా అవయవాలక ఈ హంజని ఈ కెస్క కొటయ గూతి లూడయ్య ఇవంతులు బర్రె దేవుని తను స్తుతిస్తుంది. రోమా రాచిలిస్ అనమాట 12వ అధ్యాయంతో సజీవ యాగముగా మన ప్రాణాత్మ శరీరాలని దేవునికి సమర్పించాలి. ఏం సమర్పిస్తున్నాం మనం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూడనివి, ప్రైజ్ ది లార్డ్, దేవుడు చూసేవి. ఏం చూస్తాడు ప్రభు అంటే, నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, ఆయన హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక మాట చదువుకొని మాటతో మనం వాక్యాన్ని నేర్చుకుందాం. 75వ కీర్తనలో చక్కటి మాట రాయబడి ఉంటుంది. 5-6 వచనాలు చదివితే గనుక 75వ కీర్తన త్వరగానే ముగిస్తాను. మీరు ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. త్వరగానే ముగిస్తాను. అయ్యా చదవండి, ఈసారి చదవండి. 75వ కీర్తనలో 5-6 వచనాలు మీరు చదివితే గనుక అక్కడ ఒకడిని హెచ్చించును, ఒకడు తగ్గించబడును. మొదట్లో రాస్తున్న 5వ వచనంలో తూర్పు నుండైనను పడమటి నుండైనను హెచ్చు కలగదు. హల్లెలూయా. చదువున మాట చదువు బాబు. 75వ కీర్తన 5-6 వచనాలు ఉందా? అదేనన్నా. తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో చాలునన్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను చూడాలి అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాతక వెంజు మహాపురు సినికి అన ఈ జోడక దేవుడు సినికి అకట్ట ఈ మెహ అకట్ట ఈ పాసగొట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చూచేవి 2, దేవుడు చూడనివి 5. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినాలని ఆశ ఉంటే నేను చెప్పగలుగుతాను. మిమ్మల్ని చూస్తే నాకు ఆత్మ నడిపింపు వస్తుంది. మిమ్మల్ని చూసిన దాన్ని బట్టి నాకు ఆత్మ నడిపిస్తుంది. లేకపోతే నేను చెప్పాను మీకు చాలాసార్లు, మీకు తెలుసు. ఎవరైనా కునుకుతూ జోగుతూ ఇష్టానుసారంగా ఇటు అటు గిల్లుకోవడం మీద దాన్ని చేసుకుంటూ నేను చెప్పాను. ఎందుకంటే ఈ వాక్యం ఎంతో విలువైనది. ఇది ఎంతో నెమ్మది అండి. ఈ వాక్యాన్ని వింటే మనకు నెమ్మదండి. ఇట్టకొటదు హియత కోప కర్బియా గాని దేవుడు ఏం చూడడో ఏం చూస్తాడో నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నేను ఈరోజు చెప్పే వాక్య సందేశం ఏంటి తెలుసా నాన్న? ఒకరిని హెచ్చించబడాలి. ఒకడు హెచ్చించబడాలంటే ఏం చెయ్యాలో నేను ఈరోజు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నాన్న ఏం చేయాలి? ఒకరిని దేవుడు హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడని కీర్తన గ్రంథములో రాసి ఉన్నాడు. కాబట్టి ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు, ఎవరిని దేవుడు తగ్గిస్తాడు అనే విషయాలు టూకీగా నేను మాట్లాడతాను. సూటిగా మాట్లాడతాను. అన్న ఇజ్రాయేల్ అన్న, దేవునికి స్తోత్రం. నువ్వు కంగారు పడిన అవసరం లేదు. నూతి బంధం మేము తొందరగా వెళ్ళిపోవాలి. రేపు కదా స్లాప్ వేసేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరిని, అందరు చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి. ఒకరిని హెచ్చించువాడు, ఒకరిని తగ్గించువాడు. చూసుకోండి ఈసారి. ఎవరిని హెచ్చిస్తాడో దేవుడు, ఎవరిని తగ్గిస్తాడో దేవుడు చూడండి రాసారి. నీవు హెచ్చించబడాలి అంటే నువ్వేం చేయాలి ప్రియులరా? ప్రభు మనలను చూడాలి అని అంటే, లేదా మనను చూడనివి ఏంటో దేవునికి స్తోత్రం. ప్రభు చూడనివి, దేవుడు చూడనివి. నానా సరిగ్గా వినాల. కొద్ది నిమిషాలే. హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. దేవుని వాక్యం ఏమని తెలుస్తుంది తెలుసా అండి? తూర్పు నుండైనను పడమట నుండైనను హెచ్చు కలగదు.
అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ఆశీర్వాదం పొందాలనుకుంటున్న వారులారా, ఓ దేవుని దీవెనలు పొందాలనుకుంటున్న వారులారా, జాగ్రత్తగా వినండి. ఈరోజు నిహికి వెంజు వాక్యం ప్రియులారా, మీరు ఒకవేళ వేడ హోపుటి గాని వేడ హలువుటి గాని ఒకవేళ ఇమ్మిని హోరుటి గాని అభివృద్ధి చెందిన మీ ఆశీర్వాదం పెట్టాను మీ సీరి పెట్టాను మీ జాబులు ఒడిపించరు గాని మాకు ఇదిగో సీరి శోభ ఆనమి ఒడిపించరు హబులా. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఓ తూర్పు నుండైనా పడమట నుండైనా హెచ్చు కలగదు. దేవునికి స్తోత్రం. చాలా మంది నేను హెచ్చించబడాలని అటువైపు చూస్తారు, మనుషుల వైపు చూస్తారు, లోకం వైపు చూస్తారు, అటువైపు ఈడువైపు గొడవగాల వైపు చూస్తారు. ఏమండి, రకరకాలైన మనుషుల వైపు చూస్తున్నారు హెచ్చించబడాలని. మోసే పాస్టర్ గారి వైపు చూడాలా, లేకపోతే ఇదిగో కీబోర్డు వాయిస్తున్న తమ్ముళ్ళ వైపు చూడాలా, లేకపోతే ఫేడ్ వాయిస్తున్న తమ్ముళ్ళ వైపు చూడాలా, లేకపోతే ఇదిగో గణేష్ వైపు చూడాలా, లేకపోతే ఇదిగో పలానా లూదియా వైపు చూడాలా, ప్రెసిడెంట్ వైపు చూడాలా. అందుకే దేవుని వాక్యం తెలుస్తుంది ప్రియులారా. ఇక్కడ కోరాహు కుమారులు రాస్తూ ఉన్నాడు ప్రియులారా, ఆసాపు రాస్తున్నాడు. ఈ కీర్తన శ్రేష్ఠుడైన ఆసాపు రాస్తున్నాడు ప్రియులారా. ఈ కీర్తనని ఆసాపు రాస్తున్నాడు. శ్రేష్టమైన వాడు, నమ్మకమైన వాడు ఇది రాస్తూ చెప్తున్నాడు. వినండి మీరు, ఒకడు తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. చాలా మంది లోకం వైపు చూస్తున్నారు, చాలా మంది అదిగో సూర్యుని వైపు చూస్తున్నారు, చాలా మంది అరణ్య వైపు చూస్తున్నారు. అరణ్యం అంటే ఇదిగో నీ పంట వైపు చూస్తున్నారు. ఈ పంట ద్వారా నేను అభివృద్ధి చెందేస్తాను, ఇదిగో ఈ పదవి ద్వారా అభివృద్ధి చెందుతాను, ఈ యొక్క ఉద్యోగం ద్వారా అభివృద్ధి చెందుతాను, నేను హెచ్చించబడుతాను అనుకుంటున్నారు ప్రియులారా. కానీ దేని వలన మనం హెచ్చింపబడాలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సపరి గట్టికి కొడి దేవుని మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒకవేళ ఎక్కువ చదివితే నేను హెచ్చించబడాలనుకుంటున్నావేమో, ఒకవేళ ఇదిగో ఇంజనీరింగ్ చేస్తే, ఒకవేళ డాక్టర్ చదివితే చదువు పర్వాలేదు, నిన్ను హెచ్చించేది మాత్రము నా ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. నీవు హెచ్చించబడాలంటే నువ్వేం చేయాలో ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూలకు తలరాయి అని బైబిల్లో 4 సార్లు రాయబడి ఉంటుంది. మూలకు తలరాయి అని, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అగును అని చెప్పి. ఒకవేళ నిన్ను అనేక మంది తృణిస్తున్నారేమో, ఒకవేళ మీ తల్లిదండ్రులు నిన్ను తృణీకరిస్తున్నారేమో, ఒకవేళ నీ భర్త నిన్ను తృణీకరిస్తున్నాడేమో, ఒకవేళ నీ భార్య నిన్ను చిన్న చూపు చూస్తుందేమో, జాగ్రత్త గుర్తు చేసుకో. నువ్వు గొప్పవాడవాలి, నువ్వు హెచ్చించబడాలి. నీవు బంగారం ఉంటే మనం హెచ్చించబడలేం ప్రియులరా. ఈ లోకములో ఎటువైపు చూస్తున్నావు? ఈరోజు చాలా మంది హెచ్చించబడాలని రాజుల వైపు, అధికారుల వైపు, ఏమండి చాలా మంది మనుషుల వైపు చూస్తున్నారు. హెచ్చించబడాలి, నేను అభివృద్ధి చెందాలి, అన్ని విషయాల్లో ఉద్యోగం కావాలి, లేకపోతే ఇదిగో నేను పలానా ఉద్యోగం కావాలి, లేదా పాడి పంటలు, అన్ని విషయాల్లో నేను హెచ్చించబడాలి. కానీ ఈరోజు ఏవి హెచ్చించబడుతున్నాయి తెలుసా? ఆస్తులు హెచ్చించబడుతున్నాయి ప్రియులారా, లేకపోతే ఇదిగో మీకు సిరి సంపదలు, ధనాలు హెచ్చించబడుతున్నాయి. కానీ ఆధ్యాత్మికంగా మాత్రం మనం దిగజారిపోతున్నాం, హెచ్చించబడట్లేదు ప్రియులారా. ఏం చేస్తే మనం హెచ్చించబడతామో చక్కగా కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో నుంచి మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యములో నుంచి మనం నేర్చుకుందాం. ఏం చేస్తే మనం హెచ్చించబడతాం? పరిశుద్ధ గ్రంథంలో రాస్తాడు ప్రియులారా, హెచ్చించబడడానికి. చదువునానా? మొదటి దినవృత్తాంత గ్రంథములో 29వ అధ్యాయములో 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి త్వరగా. ఇటు చూడాలి అమ్మ, పాస్టమ్మ గారు ఇటు చూడాలి, అందరు నా వైపు చూడాలి. మీరు నా వైపు చూడకపోతే నిద్రపోతారు. ఈరోజు అందుకే ఆ మాట తెలియజేస్తున్నాడు. ఆసాపు రాసిన కీర్తన చెప్తుంది ప్రియులారా, మీరు తూర్పు వైపు చూసినా, మీరు మనుషుల వైపు చూసినా, మీరు రాజుల వైపు చూసినా, మీరు ప్రెసిడెంట్ల వైపు చూసినా, మీరు మోసే పాస్టర్ గారి వైపు చూసినా, ఎవరి వైపు చూసినా నీవు హెచ్చు కలగదు. కానీ నజరేయుడైన యేసు వైపు చూసి నీ పరుగు పందెని గనుక మీరు కడముట్టిస్తే, ప్రైజ్ ది లార్డ్, దేవుడు హెచ్చిస్తాడు. నన్ను చదువు బాబు. 29:12 మొదటి దినవృత్తాంత గ్రంథం. అప్పుడు అమ్మా అదేనా 29:12 ఓకే. రెండవ ఐశ్వర్యం అని ప్రారంభమవుతా చూసుకోవాలి. చూడండి, ఐశ్వర్యమును గొప్పతనమును. మొదటి దినవృత్తాంతం గ్రంథం నాన్న, ద ఫస్ట్ డెట్రోనికల్ చాప్టర్, ఓకే, కొర్నికల్ చాప్టర్. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును,
నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమములు నీ దానములు హెచ్చించువాడవును, అందరికి నీ బలమిచ్చువాడవును. గట్టిగా చప్పట్లు కొట్టండి. హెచ్చించువాడు ఆయనే, బలమిచ్చేవాడు ఆయనే, జ్ఞానమిచ్చేవాడిని ఆయనే, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. నువ్వు హెచ్చించబడాలి అంటే ఏం చేయాలో ఇంకా నేను సందేశాన్ని ప్రియులారా ఈరోజు అన్ని ఆయనే హెచ్చిస్తాడండి. తూర్పు నుండి పడమటి నుండి ఇటుపోయి అటు వెళ్ళినా ఏదో సంపాదించేయాలి, ఏదో గొప్ప పేరు సంపాదించాలి, నేను హెచ్చింపబడిపోవాలి అనుకోకండి. మొదటిగా దేవుని దగ్గరికి రావాలి. ఆయనే బలం ఇచ్చేవాడు, ఆయనే హెచ్చించేవాడు, ఆయనే నిన్ను అభివృద్ధి చేసేవాడు. ఈ 2026 సంవత్సరములో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చించాలంటే, ప్రభు నిన్ను హెచ్చించాలంటే ప్రియులారా మనం ఏం చేయాలో నేను ఈరోజు మీకు కొన్ని మాటలు నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 89 కూడా మళ్ళా చదువునానా. 89వ కీర్తన 18, 19, 20 అలా చదివే ఒకసారి 3 వచనాలు 89వ కీర్తనలో కూడా తగ్గ రాయబడి ఉంటాయి. చదవాలి, టక్కుమని తీసి చదివేయాలి. 89వ కీర్తనలో 18 నుంచి చదువు 20 వచనం వరకు. 89, 18 నుంచి 20 వరకు చదవాలి. మా కేడెము యెహోవా, మా కేడెము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని. అప్పుడు నీ దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటిని, నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకణ్ణి నేను హెచ్చించుచున్నాను. ఆయన ఎవరో చూడండి, కింద 20 వచనం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు హెచ్చిస్తున్నాడు ఇక్కడ? దావీదు. ఆ ఒక్కడు ఎవడు హెచ్చించబడిన వాడు? ఆ హెచ్చించబడిన వాడు ఒక్కడు ఎవడు అంటే దావీదు. దావీదుని దేవుడు ఎలా హెచ్చించాడో చూద్దాం ఈసారి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దావీదుని దేవుడు ఎలా హెచ్చించాడో, ఎలా అభివృద్ధి చేశాడో, ఎలా దీవించాడో ప్రియులారా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా అనేకమైన మాటలు ఈరోజు ఆయన చూడండి, నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను. దావీదును కనుగొంటున్నాడట ఆయన హెచ్చించడానికి. దేవుడు కూడా ఈరోజు ఎవరు ఎలా ఉంటున్నారో, ఎవరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరు సన్నిధికి సంతోషంగా వస్తున్నారా, బద్ధకంగా వస్తున్నారా, లేదా ఇదిగో నిర్లక్ష్యం చేసుకుంటూ వస్తున్నారా చూస్తున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలాగొస్తున్నావో, దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని యొక్క సన్నిధికి భయము, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ప్రభు సన్నిధిలో మనం ఎదిగినప్పుడు ప్రియులారా మన హృదయాన్ని శుద్ధి చేసుకొని ప్రియులారా మనము దేవుని సన్నిధిలో మన పాపములన్నీ విడిచిపెట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అనవచ్చు ప్రియులారా, దావీదు పాపం చేయలేదా, దావీదు తప్పు చేయలేదా? చేశాడు. కానీ ఆయన దేవునితో సహవాసం మానలేదు, ప్రభుతో సహవాసము మానలేదు. తప్పు చేశాడు, బెత్షెబతో పాపం చేశాడు ప్రియులారా. ఊరియా భార్య అయిన బెత్షెబతో పాపము చేశాడు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన ముందు వెళ్ళి పశ్చాత్తాపపడ్డాడు. ఆయన ముందు వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నాడు. నన్ను క్షమించాయా. ఇందాక మనం చదివిన కీర్తనలో దేవుడు దోషములను కనిపెట్టి చూసినడలా ఎవడు నీ ఎదుట నిలవగలడు? ఎవరు నిలవలేం ప్రియులారా. జాగ్రత్తగా వినాలా. ఈరోజు ఇంత మంచి మాటలు కూడా మనం వినకపోతే, నేను చెప్పుకొని పోతే ఎట్లా కుదురుతుంది? మీరు వింటేనే మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 18:48 కూడా ఒక మాట రాస్తాడు కీర్తన గ్రంథంలో, అద్భుతమైన మాట రాస్తాడు ప్రియులరా. 18వ అధ్యాయం 48వ వచనంలో కూడా ఒక చక్కటి మాట. దేవుడు ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని బ్లెస్ చేయడానికి ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. ఓ మాట చదువుదామా ఒకసారి, చక్కటి మాట.
48వ వచనం, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచువాని కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించి ఉన్నావు. ఒకవేళ దేవుని దగ్గర గనుక నువ్వు భయభక్తి కలిగి ఉంటే, దేవుని దగ్గర గనుక నువ్వు పరిశుద్ధంగా ఉంటే, దేవుని దగ్గర గనుక నువ్వు నమ్మకం కలిగి ఉంటే, నీ శత్రువుల కంటే కూడా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా, నీ శత్రువుల కంటే కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హెచ్చిస్తాడు. నిన్ను హెచ్చించాలంటే దావీదు చాలా సామ్యుల గ్రంథంలో కూడా రాస్తాడు, నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడనని కూడా రాస్తాడు. ఏండి 7వ అధ్యాయంలో రాస్తాడండి, రెండవ సామ్యుల గ్రంథంలో, నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను. ఏ పాటి వాళ్ళం మనం? అందుకే దేవుని దగ్గర దేవుడు మనల్ని హెచ్చించాలంటే ప్రియులరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చూసేవి ఏం చూస్తాడు తెలుసా? మొదటిది హృదయాన్ని చూస్తాడు, రెండవది నమ్మకాన్ని చూస్తాడు. ఈ రెండే చూస్తాడు. దావీదుకి దేవుడు రాజు అధికారాన్ని 30 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల తర్వాత సౌలుకి. ఏమండి, సౌలు మొదటి రాజు, ఇశ్రాయేలు ప్రజల రాజు. రెండవ రాజు దావీదు కదా. దావీదుని తొందరగా ఆయనకి నాయకుడుగా, రాజుగా ఇవ్వలేదు దేవుడు. ఎందుకు? ఏమన్నా తెలుసా మీకు? దావీదుకి తొందరగా రాజుగా ఇవ్వలేదండి. 30 సంవత్సరాల తర్వాతనే దావీదుకి సింహాసనాన్ని ఇచ్చారు. ఎందుకు అనంటే, సౌలు ఈ రోజైనా మారుతాడేమో, రేపైనా మారుతాడేమో, ఈడు బుద్ధి మార్చుకుంటాడేమో, ఈడు మాటలు మార్చుకుంటాడేమో అనుకొని సౌలు దగ్గర నుంచి ఏదైనా రాబట్టకోవచ్చు అని చెప్పి చూశాడు దావీదు 30 సంవత్సరాలు కూడా నమ్మకం కలిగి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ నమ్మకాన్ని బట్టి ప్రభు దావీదుని హెచ్చించాడు. హల్లెలూయా. మరి మనం నమ్మకంగా ఉంటామా? మనమైతే పాస్టర్ గారు లేట్ అయిపోతే తొందరగా లేచి ఆరాధన చేసి, రారా ఏలియా లేగరా, నువ్వు లేగో అంటే చాలు, ఇంకా ఇక్కడికి వచ్చి ఊపుకొని వచ్చి లేచేసిపోతాం. మనం నమ్మకం ఎక్కడుంది మీకు? దేవుని సేవకుడు ఉన్నాడు మాకు, ప్రతిష్ఠించబడిన అభిషేకించబడిన నాయకుడు ఉన్నాడు మాకు, ఆయన రావాలి. ఏ రోజు అండి నమ్మకం కలిగి ఉంటున్నారు? మొదటిది హృదయాన్ని చూస్తాడు దేవుడు. అందుకే దావీదుని ఏమన్నాడు తెలుసా? అందుకే పాపము చేసినప్పటికీ దావీదు దేవుని దగ్గర విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధి విడిచిపెట్టలేదు. ఆయన దగ్గర పాపాన్ని క్షమించుమని కోరుకున్నాడు. అందుకే దావీదును నా హృదయానుసారుడు అన్నాడు. ఊరికే అనలేదు. దావీదు దేవుడు చూసే వాటి కొరకు నేను చెప్తున్నాను, చూడని వాటి కొరకు ఇంకా చెప్పలేదు. నేను ఈరోజు దేవుడు హెచ్చించాలంటే ప్రైసలా, తూర్పుకి వెళ్ళి చూసినా, పడమటకి వెళ్ళినా, ఎక్కడ ఉత్తరానికి వెళ్ళినా, దక్షిణానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు అభివృద్ధి చెందదు. మనుషుల వైపు చూస్తే, అరణ్యం వైపు చూస్తే, కొండల వైపు చూస్తే, చెట్టుల వైపు చూస్తే, పుట్టల వైపు చూస్తే, రాళ్ల వైపు చూస్తే నువ్వు అభివృద్ధి చెందలేవు, హెచ్చించబడలేవు. కానీ ఈరోజు రోగాలు వస్తే చాలా మంది గొరవగాల దగ్గర పరిగెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటు కావాలి, ఇటు కావాలి. హెచ్చు నీకు కలగాలంటే తూర్పు నుండైనను, పడమటి నుండైనను, అరణ్యము నుండైనను కలగదు. నువ్వు చదువుకున్న చదువును బట్టి నీకు హెచ్చు కలగదు, నీకున్న జ్ఞానాన్ని బట్టి నీకు హెచ్చు కలగదు. 30 సంవత్సరాలు దావీదు నమ్మకం కలిగి ఉన్నాడు కనుకనే అప్పుడు ఈ సౌలు మారుతాడేమో దేవుడు 30 సంవత్సరాలు ఎదురు చూశాడు. కానీ ఏలియా ఎవరు మారలేదు, ఆ సౌలు మహారాజు మారలేదు. అందుకే ఒకవేళ నా కోడలా నేను చెప్తున్నాను, ఈరోజు దాసవాళ్ళ మిసెస్కి నేను చెప్తున్నాను, ఎక్కడైతే ఏ ఇన్స్టిట్యూట్లో అయితే నువ్వు పని చేస్తున్నావో, ఏ హాస్పిటల్ అయితే నువ్వు పని చేస్తున్నావో, ఏ ఉద్యోగాన్ని అయితే చేస్తున్నావో, లేదా ఏ పని అయితే చేస్తున్నావో, ఏ అర్హత, ఏ ప్రెసిడెంట్ అయితే నువ్వు చేస్తున్నావో, నమ్మకంగా ప్రజలకి పరిపాలన చేయాల. అప్పుడు ఆ నమ్మకాన్ని చూస్తాడు ప్రభు, అప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నమ్మకాన్ని చూస్తాడు. రెండవది ఈ దావీదు దగ్గరే ఆ నమ్మకాన్ని చూశాడు. ఒకవేళ ఈ 30 సంవత్సరాలు ఈ దావీదు చెక్కు చెదరలేదట అండి, దేవుని సన్నిధి విడిచిపెట్టలేదట, ఆయన క్రమముగాట నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళాట ఉండేవాడట దావీదట. అందుకే కీర్తన గ్రంథాల్లో రాస్తుంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదనని. అక్కడే ఉన్నాడట నమ్మకంగా. 30 సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి రెండవ రాజుగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నన్ను ఇంతగా హెచ్చించడానికి నా కుటుంబము, నేను ఏ పార్టీ వాడని అంటున్నాడండి.
నమ్మకం కలిగి ఉంటున్నావా? నమ్మకం కలిగి నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావమ్మా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఇదిగో నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో వస్తున్నారా? నమ్మకం కలిగి వాక్యం చెప్పినట్టుగా బ్రతుకుతున్నారా? నమ్మకం కలిగి సేవకుడు ఏది చెప్పితే అది మీరు పాటిస్తున్నారా? మీ కాలేజీలో కానీ మీ స్కూల్లో కానీ మీరు నమ్మకంగా చదవగలగాల. గుడ్ స్టూడెంట్స్ అని మీకు మంచి సర్టిఫికెట్ వాళ్ళు ఇవ్వాలనుకుంటే నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. మొదటిది హృదయాన్ని చూస్తాడు ప్రియులారా, రెండవది నమ్మకాన్ని చూస్తాడు. ఈ రెండు దేవుడు చూస్తాడు. రెండు చెప్పేస్తాను, ఇంకా 5 ఉన్నాయి దేవుడు చూడనివి. దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఏవి చూసి హెచ్చించాలా? ఏ నా మెసాన్ని నా దేవుడు హెచ్చించనేసి, అభివృద్ధికి అనేసి, సిరికి అనేసి, సిరిహి అనేసి, ఏ నా మెస దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, సామ్యుయేలు గ్రంథం ఒకసారి చూద్దాం. ఒకసారి 2వ సామ్యుయేలు గ్రంథములో అద్భుతమైన మాట రాస్తాడు ప్రియులారా. చూద్దాం ఒకసారి. 2వ సామ్యుయేలు గ్రంథములో అద్భుతమైన మాట, చక్కటి మాటని మనం అక్కడ మొదటి సామ్యుయేలు గ్రంథములో చక్కటి మాట. మొదటి సామ్యుయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మొదటిగా మనం చూద్దాం. దేవుడు నిన్ను హెచ్చించాలంటే, ప్రభు నిన్ను హెచ్చించాలంటే దేవుడు అనేక రీతిలుగా, ఒకవేళ ప్రార్థన, ఒకవేళ విశ్వాసం, ఒకవేళ భక్తి, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను హెచ్చించాలి. ఆస్తి విషయంలో, బంగారం విషయంలో, జ్ఞానం విషయంలో ప్రభు హెచ్చించాలంటే నాన్న, మొదటి సాముయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సాముయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వానిని యెహోవా లక్ష్య పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు రాసుకోవలసినది, మీరు నోట్ చేసుకోవలసినది ప్రియులారా, దేవుడు పై రూపాన్ని చూడడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. తమ్ముడికి జ్ఞానము లేదు, చదువు లేదు. సామ్యుయేలుకి చదువు లేదు, కానీ ఫేడు వాయిస్తున్నాడు. తమ్ముడికి ఎక్కడ ట్రైనింగ్ లేదు, కానీ ఈరోజు కీబోర్డు వాయిస్తున్నాడు. ప్రియులారా, పైనని చూడడు దేవుడు. చప్పట్లు కొడదావా? హల్లెలూయా. నిన్ను దేవుడు అభివృద్ధి చెందాలంటే, నిన్ను దేవుడు అభివృద్ధి చేయాలంటే, నిన్ను దేవుడు పైకి హెచ్చించాలంటే పై రూపాన్ని ప్రభు చూడడు సుమా. నువ్వు కళ్ళజోడు వేసుకున్నావో, మిసాలు నువ్వు పులికిలాగా పెంచుకున్నావో, గడ్డాలు నువ్వు పెంచుకున్నావో, పై రూపాన్ని దేవుడు చూడడు. అది మీరు నోట్ చేసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తమ్ముడు ఏలియా, ఇదిగో నేను ఇంత పాటలు పాడుతాను కదా, ఇంతగా నేను దేవుని సేవకుడితో సపోర్టుగా ఉంటాను కదా, ఇదిగో నేనే ముందు వెళ్తాను కదా, నేనే మందిరాల్లో కానుక కూడా నేనే కదా ఉంచుతాను. దేవుడు నన్ను ఎందుకు హెచ్చించట్లేదంటే ప్రభు పై రూపాన్ని చూడడు. గడిగా సపళ్ళు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ అందాన్ని చూడడు, ఆయన పై రూపాన్ని చూడడు. పై రూపాన్ని చూడడు. అర్థమవుతుందా తమ్ముళ్ళు? ముగిస్తాను నేను. ప్రైసలా. దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాడు ఆయన. నాన్న, మనం ఎంత ఎర్రగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నువ్వు ఎలాగున్నా పైన చూసే దేవుడు కాదు, హృదయాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. ఏం చూసే దేవుడు? నిన్ను దేవుడు హెచ్చించబడాలంటే నయోమి, ఇదిగో ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. చాలా మంది కుటుంబాలు ఈరోజు చిన్న భిన్నాలు అయిపోతున్నాయి ప్రియులారా. వారు ఏమనుకుంటున్నా, నేనే పెద్ద, నేనే గొప్ప అనుకుంటూ. ఇవి చూడడు దేవుడు. హృదయాన్ని చూస్తాడు, పైన రూపాన్ని దేవుడు చూడడు. ఆమేన్. అక్క, నా చెల్లి, తమ్ముడు, నానా, దేవుడు పై రూపాన్ని చూడడు. అందుకే నేను ఇంతగా మీకు గద్దిస్తూ ఉంటాను, తిడతాను. దేవుడు చూసేది లోపల. నీ బంగారాన్ని చూడడు, నీ వెండిని చూడడు ప్రియులారా, నీ మేడలు, మిద్దెలు, అంతస్తులను ప్రభు చూడడు. నేను చెప్తున్నాను ఈరోజు, దేవుడు ఏం చూస్తాడట తెలుసా? పై రూపాన్ని చూడడు ఆయన. హల్లెలూయా. ఇవి దేవుడు చూడనివి. హల్లెలూయా. ఇవి దేవుడు చూడడట. దావీదుని ఏం చూశాడు తెలుసా? హృదయాన్ని చూశాడు. పశ్చాత్తాప పడుతున్నాడు. తప్పు చేసినప్పటికీ నా సన్నిధిలో ఆయన విడిచిపెట్టలేదు. అయ్యా క్షమించయ్యా, పశ్చాత్తాపడి ఆయన పరుపాట నీళ్లు లేవనెత్తినట్లుగా కన్నీరు కార్చి ఏడ్చాడట దావీదు. అయ్యా క్షమించండి, ఒక్క పాపం ఆయన చేసిన పాపం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో తమ్ముడు బెత్షెబతో ఒక్క పాపం చేశాడు తప్ప తర్వాతది ఆయన ఏం పాపం చేయలేదు. క్షమాపణ కోరుకున్నాడు. అందుకే దావీదుని ఏం చేశాడు తెలుసా? నువ్వు నా హృదయానుసారుడివి. దేవునికి స్తోత్రం.
మోసకి దేవుడు ఒక పేరు పెట్టాడండి. ఏం పేరు? మోసకి దేవుడు ఒక పేరు పెట్టాడు. నంబర్ 1 చెప్పు. ఇంకా సంకమ కాండములో రాస్తాడు, ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు. అలా మనల్ని దేవుడు పేర్లు పెట్టాలి. మోసే తక్కువ కోపిష్టి కాదు, కానీ భూమి మీద ఉన్నవారి అందరిలో కూడా అది కూడా రైట్, అది కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. మోసే దేవుని లంతటిలో నమ్మకమైన వాడు. రెండవది, భూమి మీద ఉన్నవారి అందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అని దేవుడు పేరు పెట్టాడు. హల్లెలూయా. మనకు ఆ పేరు ఉందా? పలానా సాత్వికురాలు, లేకపోతే మా భీమిల సాత్వికురాలు, సావిత్రి సాత్వికురాలు, దీన మనసురాలు, లూది అని, ఏలి ఇదిగో వినయ మనసుకుడు అని చెప్పగలగాలి ప్రియులారా. దేవునికి స్తోత్ర. అందుకే దేవుడు మనల్ని హెచ్చించాలంటే పై రూపాన్ని చూడడు. ఆయన పై రూపాన్ని చూసి హెచ్చించాడు. ఇవన్నీ ఏమండి? చదువు. మీరు అనుకుంటుంటారేమో చదువు ఉన్న వాళ్ళే పాటలు పాడాలని, చదువు ఉన్న వాళ్ళే ప్రార్థన చేయాలని, చదువు ఉన్నవాడే ప్రెసిడెంట్ పోటీ చేయాలని. నోనా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నన్న దేవుడు చూడని వేటట పై రూపాన్ని చూడడు, లోపల చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. అందుకే ఇర్మియా గ్రంథములు అంటాడు కదా, మీరు రాసుకోవద్దు కానీ 17వ అధ్యాయములో అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. 17:9 రాస్తాడు ఇర్మియా గ్రంథంలో. మీరు రాసుకోండి. ఇది ఎవరు గ్రహింపగలడు? ఇది ఎవరు? కానీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. పై రూపాన్ని చూడడు. నానా, నువ్వెంత అందంగా ఉన్నా, ఎంత చక్కగా, అందుకే మీకు చెప్తాను, తలకాయలు ఎలాగున్నా మనకేట్రా, ముక్కు ఎలాగుంటే మనకేట్రా, దేవుడు చూసేది. నానా నయోమి, నీ తల చూడండి నాన్న, నువ్వు అనుకుంటున్నావేమో, హృదయాన్ని చూస్తాడు ఆయన. బాహ్యాన్ని, పైన రూపాన్ని చూడడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. బాహ్య రూపాన్ని చూడడు. త్వరగా నేను ముందుకెళ్తాను. దేవుడు నిన్ను హెచ్చించాలంటే హృదయాన్ని చూస్తాడు. ఆయన నిన్ను హెచ్చించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? పైన బాగుండడం కాదు, హృదయాన్ని బాగు చేసుకోండి. హృదయాన్ని బాగు చేసుకోండి. గొడవలు రావు, సమస్యలు రావనను, అయినా కానీ మీరు ఎలాగుండాలి? సమాధానంగా ఉండాలి. అప్పుడు ప్రభు మిమ్మల్ని చూసి, బలా మంచి నమ్మకమైన మంచి దాసురాల నా కుమార్తె, నువ్వు తప్పు చేసావుగా నా సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడ్డావు, అది చూసి దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అందుకే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు కనికారం పొందును. అటువంటి కనికారం దావీదుకు వచ్చింది. ఈ ఒక్కడనే దావీదుని దేవుడు హెచ్చించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నమ్మకం కలిగి ఉండండి, సాత్వికం కలిగి ఉండండి. అండి దీన మనసుకులు ఈరోజు ఘనత పొందుకోవాలంటే ఏం చేయాలని కూడా ఒక వాక్య సందేశాన్ని దేవుని చిత్తమైతే వచ్చే వారం మాట్లాడదాం. హల్లెలూయా. రెండవది కూడా నేను చెప్తున్నాను ప్రియులారా, దేవుడు చూడకూడనివి లేదా చూడనివి పై రూపాన్ని చూడాడు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, చాలా మంది పై రూపాన్ని బాగు చేసుకుంటుంటారు. తన అందాన్ని లేపుతారు, ముఖాన్ని లేకపోతే తన తలని, తన బట్టల్ని చూసుకొని విర్రవీగిపోతుంటారు చాలామంది. అందుకే అప్పుడు పూర్వీకులు, భక్తులు, ప్రవక్తలు, వారికి ఒక్కటే అంగిలాగా ఉండేది. అలాగే లెక్క చేసుకునేవారు కాదు, గడ్డాలు లెక్క చేసుకునేవారు కాదు. అలాగని కాదు మీరు గడ్డాలు ఉంచితే లెక్క చేసుకునేవారు కాదు, పోజులు కాదు. దేవుడు ఏం చూడడట నాన్న? దీవెన పై స్వరూపాన్ని చూడడట, దాన్ని చూడడు నానా. చదువును చూడడు ఆయన. ఇదిగో మీరు చదవండి, ఇప్పుడు చదవండి, 11వ వచనం చదవండి. అక్కడే అదే అధ్యాయంలోనే 11వ వచనాన్ని మీరు చదవండి. మొదటి సమూయేలు గ్రంథములో 16వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చదవండి. 11వ వచనాన్ని మీరు చదవండి. అదే చదువేవా? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చదువు. అంటే ఎస్ఐతో చెప్తున్నాడు, ఎస్ఐని చెప్తున్నాడు అనమాట. నీ కుమారులందరూ ఎక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారని ఎస్ఐ అని అడుగగా, ఇతడు, సరిగ్గా చూడమ్మా, అతడు ఇంకాను కడసారి వాడు ఉన్నాడు. అయితే వాడు గొర్రెలను, చాలు దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవది నేను చెప్తున్నాను ప్రియులారా, జాగ్రత్తగా మీరు వినండి. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది,
1:5 రాయబడి ఉంటుంది ప్రియులరా. ఏం చూస్తాడట, ఏం చూడడట తెలుసా? నీ బ్యాక్గ్రౌండ్ని చూడడు దేవుడు. నీకెంతమంది అన్నదమ్ములు ఉన్నారో, ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారో, నాన్న చదువు బాబు. మత్తయి సువార్త 1:5 1:5 అయ్యా, అదేనండి. చూడండి, నయాసోను సల్మానుని కనెను. చూడండి, సల్మాను రహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు మెస్సయ్యని కనెను. మెస్సయ్య రాజైన దావీదును కనెను. చరిత్ర ఇది, చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్వం నేను ఇలాగున్నాను, పూర్వం నేను ఇలా పరిచర్య చేశాను, ఇలా నేను దేవుని సన్నిధిలో ఎదిగాను, ఇలా నేను ముందుకు కొనసాగాను. ఈ చరిత్రను దేవుడు చూడడు. వీళ్ళు పూర్వపు చరిత్ర ఇది. నయోసు సల్మాను కనెను. సల్మాను రహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు మెస్సయ్యని కనెను. మెస్సయ్య రాజైన దావీదును కనెను. ఇవన్నీ మీ తాతను ముత్తాతల్ని దేవుడు చూడడు. చరిత్రను చూడడు. చరిత్ర ఎలాగున్నా నీవు దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధంగా బ్రతికితే చాలు, నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చరిత్ర నేను ఇలా దీవించాను, ఇలా చదివాను, ఇలాగున్నాను, ఇలా ప్రార్థన చేశాను, ఈ చరిత్ర చూడడు. ఇప్పుడు ఎలాగున్నావో చూస్తాడు దేవుడు. చప్పట్లు కొడదామా ఒకసారి? హల్లెలూయా. ఇప్పుడు ఎలాగున్నావో చూస్తాడు. అప్పుడుది కాదు ప్రియులారా, ఇప్పుడు దేవుడిని దగ్గర ఎలా ఉన్నాం. దీనికి అర్థం ఏమిటనంటే మీరు రాసుకోవాల్సినది ప్రియులారా, మీ పితరులను, మీ తాతను, మీ ముత్తాతల్ని దేవుడు చూడడు. వారిని, మీ బ్యాక్గ్రౌండ్ని దేవుడు చూడడు. మా నాన్న, మా చిన్నాన్న, ఇదిగో ప్రెసిడెంట్ గారు, లేకపోతే ఇదిగో మా అన్నయ్య, లేకపోతే ఇదిగో పలానా వ్యక్తులని ఎవరిని కూడా దేవుడు చూడడట. చరిత్రను చూడడు. హల్లెలూయా. ఏండి, దేవుడట ఎవరిని చూడడట? మొదటిదేమో పై రూపాన్ని చూడడు, రెండవది చరిత్రను చూడడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చరిత్రను చూడడు ఆయన. రెండవది చరిత్రను ఆయన చూడడు. నీవు ఎలాగున్నావో, ఎలా పెరిగావో నాకు తెలియదు, మీ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఎలాగున్నావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దేవునికి కావాలి. ప్రియులారా, ఇవి దేవుడు నిజంగా పై రూపాన్ని చూడడండి ఆయన. కానీ ఈరోజు మేము అందంగా ఉండకూడదని కాదు దీని అర్థం. మీరేమని గద్దించుకోవాలి తెలుసా? నిజమే కదా, పైన మనం ఎంత అందంగా ఉంటేటి, కానీ లోపల మనము అలంకారం చేసుకోవాలి అని చెప్పి మీరు అనుకోవాలి. యవన బిడ్డలు అనుకోవాలి, అలాగా అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని మాటలు ఎన్నైనా మనం వినవచ్చండి, ఎన్నైనా మనం వినవచ్చు. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి రారు, కానీ ఈరోజు మీకు దేవుడు ఏంటి చూడడట? పై రూపాన్ని చూడడట. రెండవది నీ చరిత్ర అవసరం లేదు దేవుని దగ్గర. అందుకే చెప్తున్నాను సామ్యులకి, జాన్సన్ కూడా చెప్తున్నాను, మీ చరిత్రను ప్రభువు చూడాడు. పూర్వం నేర్చుకున్నావా, ఇప్పుడు నేర్చుకున్నావు, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలో ఇది చూస్తాడు దేవుడు. అంతే కదా నాన్న? ఎవరైనా దేవుడు నిన్ను హెచ్చించాలంటే తూర్పు నుండైనా, పరమటి నుండైనా, అరణ్యము నుండైనా హెచ్చు కలగదు. నిన్ను బట్టి దేవుడు సంతోషించాల, నిన్ను బట్టి ప్రభు ఆనందించాల. మనం చదివేం కదండి, శత్రువులు అందరికంటే కూడా ప్రభు హెచ్చించగలడట. నేను చెప్పాను, ప్రార్థన కలిగుండు, దేవుని సన్నిధిలో భయం కలిగుండు, నీ మీదకి ఎంతమంది లేచినా నిన్ను ప్రభు హెచ్చిస్తాడని ప్రవచనం నేను ప్రెసిడెంట్ గారికి అప్పుడు చెప్పాను. తొక్కేసుకుంటున్నారు, ఎంతమంది తొక్కుకున్నా, ఎంతమంది ఖర్చు పెట్టినా దేవుడికి ఇష్టమైనట్టుగా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోమని చెప్తాను చాలాసార్లు నేను. ఆయన కింద కూర్చుంటాడు. తన్ను తాను తగ్గించబడిన వాడు హెచ్చించబడను, హెచ్చించబడిన వాడు కింద తొక్కేయబడతాడు. ఎవరైనా, నేనైనా, మీరైనా అందరు సమానమే. దేవుని సన్నిధిలో నేనే గొప్ప వాక్యం చెప్తాను అనుకుంటే నన్ను ఒకసారి తొక్కేస్తాడు ఆయన. నన్ను ఎవరు పిలువరో నేను అందరితో కలిసిపోతాను. నో డినామినేషన్ నాకు. ఆడ ఆ సంఘము, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో వాళ్ళు పిలిచిన కూడా వెళ్ళి వాక్యం చెప్తాను నేను. పిలువగలగాలి కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ సమానమే, ఇది దేవుని మనసు.
కానీ మీరు మా సంఘంలో కలవకూడదు, ఈ సంఘంలో కలవకూడదు అనే విషయాలు మనకు వద్దు. మీరు అలా అనవద్దు, వాళ్ళు అనకూడదు కానీ మీరు అనవద్దు. ఓపెన్గా చెప్తున్నాను, సంతోషంగా ఉండండి. ఒక్క ఊర్లో వాళ్ళం మనం. పడుకొని లేచిన వెంటనే ముఖాలు చూసుకునే మనం. వాళ్ళు ఉండాలి, మనం ఉండాలా. అది దేవుని మనసు అంటే. వాళ్ళ ఉండాలా, మనం కూడా ఉండాలి. దేవుడు పై రూపాన్ని చూడడు, దేవుడు నీ చరిత్రను చూడడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలంటే నీ పరిశుద్ధతను బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి ప్రభు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీ నమ్మకాన్ని బట్టి. లడ్డూకి మొన్న ఫోన్ చేస్తున్నాను నేను. లడ్డు పావన్ నెంబరు స్విచ్ స్టాప్ అని వస్తుంది. ఏంటి ఈ ఫోన్ స్విచ్ స్టాప్ చేశారంటే ఆయన స్కూల్కి వెళ్ళిపోయాడు అనే సంగతి నాకు తెలియట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది చెప్పినా వచ్చి నమ్మకంగా వెళ్ళి ఏది తెమ్మంటే అది తెస్తాడు. పీటర్ తమ్ముడు కూడా అలాగే, ఏదైనా చెప్తే వాడు పని ఉన్నా కానీ ఏదైనా చెప్తే వాళ్ళు నమ్మకంగా వస్తారు. దేవుడు చూస్తాడండి ఇవన్నీ. మేము కూడా చూస్తాం, ఎవరు నమ్మకస్తులు ఎవరు నమ్మకం కానీ లేదో చూస్తాం. కొంతమంది ఫోన్ ఎత్తడం కూడా ఎత్తారండి. అయ్యగారు ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తే ఏదో చెప్పేస్తాడు అన్నట్టుగా అనుకుంటుంటారు. నేనేం చెప్పానండి. హల్లెలూయా. ప్రభు మొదటిది హృదయాన్ని చూస్తాడు, రెండవది నమ్మకాన్ని చూస్తాడు. దాన్ని బట్టి ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. పై రూపాన్ని చూడలేదు ఇక్కడ, తన చరిత్రను, బ్యాక్గ్రౌండ్ ని చూడలేదు. దావీదుని, మెస్సయ్య రాజైన దావీదును కనెను. ఆయన ఎక్కడో ఉన్నవాడు ఇక్కడ దావీదు మళ్ళీ కనడం ఏంటి, ఈ మెస్సయ్య కనడం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించారు ప్రియరా వాళ్ళు. అందుకే నేను చెప్తున్నాను, అమ్మా నీ అందాన్ని ప్రభు చూడడు, నీ బలాన్ని, నీ ఎత్తుని దేవుడు చూడడు, కానీ నేను చెప్తున్నాను హృదయాన్ని ప్రభు చూస్తాడు. సాత్వికాన్ని, దీన మనసుని, నీ వినయతను చూస్తాడు ప్రభు. అవి చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి బైబిల్లో చెప్పాలనుకుంటే. ఏలియా అన్నాడు, ఎలీషా ఉన్నారు ప్రియులారా, మరియ ఉంది, ఎస్తేరు ఉంది. ఎస్తేరును కూడా 127 అధిష్టానాల్లో రాణిగా ఎంచాడు, హెచ్చించాడు. కారణం ఏంటి తెలుసా? నమ్మకం. ఎస్తేరు వాస్తవానికి తండ్రి లేదు, ఎస్తేరుకి తల్లి లేదు, ఏమి లేదు, అనాథ. అది కారణం ఎందుకు దేవుడు హెచ్చించాడు తెలుసా? నమ్మకం. నానా చంటి, నమ్మకం. కొంతమంది లాగా నేను వచ్చి మా ఇంట్లో అక్కడ పని చేయండి అని చెప్పాను నేను విశ్వాసులకి. సాధ్యమైనంత వరకు పాస్టమ్మ గారు వృద్ధులైపోయేదాకా ఆమె గడ్డ నీళ్ళు మోసుకుని ఏదో ప్రేమతో పిల్లలు చర్చిస్తూ ఉంటారు. మా ఇంటికే పని చేయండి, పరిచర్య చేయండి అని చెప్పడానికి ఛాన్స్ ఇవ్వను నేను. అది అపవాదికి గుర్తు. నేను నా ఇంటికి పని చేయించాను. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఫరో పని చేయించాడట. నాకు తెలుసు ఆత్మీయంగా ఏం చేయించాలి, ఎప్పుడు పిలువాలో నా తమ్ముళ్ళు, నా విశ్వాసులకు నాకు తెలుసు. నా ఇంటికి ఉండిపోయి నా పని చేయండి అని చెప్తే అది ఫరోకి నాకు తేడా ఏమీ లేదు. కానీ మీరు కూడా ప్రేమతో చేయాలి ఏది చేసినా. ఆమేన్. అదే చూస్తాడు ప్రభు. తన బిడ్డలు, తన సేవకుని వారు చేయకపోతే ఎవరు చేస్తారు? దేవుడు పై రూపాన్ని చూడడు తమ్ముడు సాలెం. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు నీ గత చరిత్రని, నేను వాలంటీర్ని ఏమనుకున్నావు అది చూడడు. దావీదు కడసారి వాడండి, గొర్రెలు కాసుకునేవాడు. నీ చరిత్ర అవసరం లేదు, నీ గతం దేవునికి అవసరం లేదు. ఇప్పుడు ప్రభు దగ్గర ఎలాగున్నావు అది కావాలా. ఈ 2026 సంవత్సరంలో ప్రభు నిన్ను హెచ్చించాలంటే నీవు ఇప్పుడు ఎలాగున్నావో ఈ సంవత్సరం దేవుడికి కావాలా. పోయింది పాతవని విడిచిపెట్టాలా లేదా? అవునా కాదా? విడిచిపెట్టాలి. అవి మనకు అవసరం లేదు. నేను ఎంత పరిచర్య చేశానో అది విడిచిపెట్టేస్తాను. నేను ఇప్పుడు నేను ఎక్కడ ఏ ఊరికి సువార్తకి వెళ్తున్నాను, ఎక్కడ ఎంతమందికి సువార్త చేస్తున్నాను అన్నది ఇప్పుడు కావాలి నాకు. ఇప్పటికి 50 గ్రామాలు తిరిగాను నేను. ప్రైసలా ఎన్ని గ్రామాలు? ఎక్కడ పోతానో ఎక్కడ దూసిపోతానో తెలియదు నాకు. ఎక్కడ పోతానో హల్లెలూయా సరిగ్గా కోంజతికే ప్రాణి వెంటనే కుట్టుకునేకనమాట. కోంజతి కోతి అటమ్మ పిల్ల కన్న వెంటనే విసిరేస్తుందట. పిల్ల కన్న వెంటనే ఏం చేస్తుంది? ఆ కర్మజాల ఒక జడ్డకెళ్ళి వాళ్ళు తిక్కుకొని పట్టుకున్నదనుకో, అప్పుడట తన కడుపులో ఏం చేసుకుంటుంది? హత్తుకుంటుందట.
एदी एट के कौन जाने మీరు इसके महापुरु హత్తు కూడా తెరిచి మీరు इसके एट के कौन जाते దేవుడు మమ్మ హెచ్చించేసేవారు బాబురావు పైన స్వరూపాన్ని చూడడు. దేవుడు నిన్ను హెచ్చించాలంటే నీ గత చరిత్రను చూడడు ప్రభు, నీ చదువును ఇవన్నీ చూడడాన్ని చాలా ఉన్నాయి విషయాలు. కానీ నన్ను వెస్తతే నంగడి తొలి ముందే చెప్పాను, మీ మోకాలు బట్టి నా ప్రసంగం ముందుకు వెళ్తుంది అని. సొడోర్న అయిపోయి మీరు వాక్యం వింటే మీకు నేనేమనుకుంటానంటే వీళ్ళకి ఇంక అంతేలే, ఈడి గోసిగాడు చెప్తాడు, ఈడు గొల్లిగాడు, వీడు ఇలాగే చెప్తూ ఉంటాడు, వీడు మాటలు మనం ఎందుకు వినాలి అనుకుంటారని చెప్పి నాకు ఆ మైండ్ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. ఇలా వింటుండాలి కనుక వచ్చేజన ఇది కూడా జీవ హోచార్జీలు అయితే కనుక ఎలకే ఇలా గెస్పకుడి వినేరా ఎలా చెప్తాను నేను అంత మంచి వాక్యాన్ని. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఈ యథార్థమైన వాక్యాన్ని ఎలా చెప్తాను? మీరు అలాంటి చిన్న చిన్నగా అలాగా నిద్రపోయినట్టు మత్తులాగా అయిపోతే దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నేను చెప్పాను మీ బట్టి నా ప్రసంగం ముందుకెళ్తుంది అని. నేను వింటే వినండి, వినకపోతే పోండి, నేను చెప్పవలసింది చెప్పేస్తాను, మీరు వినవలసింది వినండి అని నేను చెప్పే వ్యక్తిని కాదు. మీకు అర్థం కావాలా? మీకేమవ్వాలా? వద్దు. దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్ గారు అలాగే అన్నారట, మీరు నేను చెప్పవలసింది చెప్పేస్తాను, మీరు వినవలసింది నిద్రపోయినా కూడా వినండి అన్నాడట. అలా కాదు నాది, మీరు అందరూ మేలుకొని వినాలి. కనుక దేవుడు మనల్ని హెచ్చించాలంటే పై రూపాన్ని చూడడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే నీ గత చరిత్రను ప్రభు చూడడు, అంతరంగాన్ని ప్రభు చూస్తాడు. నీ చదువుని చూడడు ఆయన, నీ చదువుని చూడడు ఆయన. నీ గొర్రెల కాపరి దావీదు ఆయన చూడలేదు అది, కానీ హృదయాన్ని చూశాడు. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో దేవా మమ్మలను హెచ్చించాలంటే తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ఒకరిని తగ్గించేవాడు, ఒకరిని హెచ్చించేవాడు. దేవా నీ సన్నిధిలో మేము పరిశుద్ధులుగా, హృదయానుసారులుగా, నమ్మకస్తులుగా ప్రభా ముందుకు మేము ఎదగడానికి కృప చూపించండి. ఒకరిని హెచ్చించే దేవుడవు నాయన, ఒకరిని తగ్గించే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. కృపలో మీరు ఎత్తి పట్టుకొని నడిపించండి. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడున్నారు ప్రభా. ఏ విషయంలో మేము హెచ్చించుకుంటున్నామో రాజా, ఏ విషయంలో మేము తగ్గించుకుంటున్నామో నాయనా మీరు చూస్తున్నారు ప్రభా. నువ్వు పై రూపాన్ని చూసే దేవుడవు, నువ్వు పై రూపాన్ని చూసే దేవుడవు కాదు, అంతరంగాన్ని చూసే దేవుడు, నమ్మకత్వాన్ని చూసే దేవుడు, గత చరిత్రను చూసే దేవుడవు కాదు నాయనా, విలువని చూసే దేవుడవు కాదు ప్రభువా, హోదాను చూసే దేవుడవు కాదయ్యా. మేము ఇంతగా హెచ్చించబడి ఉన్నామంటే అది కేవలము నీ కృప తండ్రి. విన్న వాక్యాన్ని హృదయం అనే పలకలో ముద్రించుమని ప్రార్థిస్తూ పశ్చాత్తాపపడదాం. ఇంతవరకు బాహ్యనే చూసుకొని, పైననే చూసుకొని, అందాన్ని చూసుకొని, ముఖాలు చూసుకొని, డబ్బును చూసుకొని, బంగారమును చూసుకొని నువ్వు గర్వపడిపోతున్నావేమో. ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. నిజమే ప్రభా, ఇన్నాళ్ళు మేము మా యొక్క జనమును చూసి, మా ఆస్తులను చూసి మేము హెచ్చించబడ్డాం అనుకుంటున్నారేమో. ప్రభు పై రూపాన్ని చూడడు, పై రూపాన్ని లక్ష్య పెట్టడు. అయినా దావీదుని హృదయాన్ని చూశాడు. ప్రైజ్ సలాం, ప్రైజ్ సలాం, ప్రైజ్ సలాం. కృపగల తండ్రి నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం. తిమోతి ప్రార్థన చేస్తారు, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.